Audio Jungle. శివ లక్ష్మి ఆ సెల్ దారు అట్లా ఆ సెల్ తీసుకోండి. టీవీ ఆన్లోనే పెట్టాను. నువ్వు తెచ్చివే నువ్వు వాళ్ళకలేదని వాళ్ళ లక్ష్మిగా అని చెప్తే టీవీలో పెట్టా కొంచెం పెడతా. ఫోన్ ఉంది, కోర్టు పని మీద మాట్లాడుతున్నాను. కోర్టు కోర్టు పని అంటే పని పట్టలేదా ఏమే? ఇక మాట్లాడే కదా. అది ఎప్పుడు మాట్లాడలే కదా. నవ్వు నీకు అన్నీ వస్తాయి. నీకు తెలియదు నేను ఏమేమి మాట్లాడుతాడని ఏమేమి చెప్తాడు అనేది. నువ్వు ముందరోడు తెలుసు, నేను చేసేది తెలుసు నీకు. వెనకల సర్కిల్ ఏంది ఏం కథ అనేది. కోర్టులో ఏం పని? చంపేస్తానా? ఎవరిని? మర్డర్లా? అంత సీన్ లేదు, నీకు తెలుసు. నువ్వేమైనా ఇరికిచ్చాలంటే చూడు ఏదైనా వేరే దాంట్లోకి. వద్దు నువ్వు సార్లైనా ఎన్నిసార్లు అన్నా నన్ను ప్రతిసారి. లాయర్ సుశాంత్ సార్కి ఇవ్వండి ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ కేసు విషయము అతను ఇంతకుముందు మాట్లాడి సాక్ష్యం చెప్తాను, అతనికి డబ్బులు ఇద్దండి. అతను అడ్రస్ లేడు సార్, మళ్ళీ ఆ రోజు రాకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. మీరు డబ్బులు ఇస్తా అన్నారు ₹1,00,000, కానీ ఆ పక్క పార్టీ వాడు అప్పుడు దొరకచ్చు దొరకవచ్చు. నేను వేరే వాళ్ళు చూస్తానండి ఒకవేళ సాక్ష్యానికి ఏదన్నా. ₹1,00,000 వానికే పోయి రాకుండా చెప్పచ్చు కదా. ఈడ మాట్లాడతాను చెబుతూ నువ్వు ఎందుకు పక్కన వదులుతాను అంటే కాదు. ₹1,00,000 మంది కాదనుకుంటే అయిపోయాయి. నేను ఎవరో చూస్తానులేండి సార్. మీకు వచ్చి ఏమేమి చెప్పాలా సింపుల్ నేను చెప్పిస్తానండి. ఏం చెప్పాలో కనుకో నేను ఉంటాను చెప్పు. ఏం చెప్పాలో కనుకో నేను ఉంటాను చెప్పు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సరే సార్ నేను ఉంటానేనా? ఏందంటావు చెప్పు, ఎట్లా చెప్పాలో చెప్పు, నాకు నేర్పి ఉంటాను. ₹1,00,000 అంటే వదులుకుంటా ఊరినే. ఆయన ఆడ వేరే వాని గురించి తప్పుడుగా మనం సాక్ష్యం చెప్పాలా. సాక్ష్యం ఏముంది చెప్పేద్దాంలే. చెప్తావా? చెప్పేద్దాం, నిన్ను చెప్పేస్తా. ₹1,00,000 వస్తాను చాలా. ఇంకా ఏమంటే 70 నాకు నీ 30 నీకు. అంతా అవలా వద్దునంగా 70 నాకు 30కి ఏమైతే సాక్ష్యం పోతాను. నేను 30 కాల్చండి తీసుకో. నేను అదే అంటానేది 70 నీకు 30 నాకని అంటాను. అట్లేదురా ఫస్ట్ వాళ్ళు 30,000 ఇస్తారు, అది నేను తీసుకుంటా. ఆయన ముందే ఫస్ట్ ఇచ్చిన లెక్కే మళ్ళీ ఈరు. నీ 70 నాకు 30 మళ్ళీ ఈరు అంటున్నావు. మళ్ళీ నీ 70 కాల 30 కాల చెప్తే ఫస్ట్ ఇచ్చే లెక్క నీకే నాకే అండి. అందుకని ఫస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈరు లేట్ అవుతుంది. ఫస్ట్ ఇచ్చిన లెక్క 30 కాల నువ్వే చూడు. ఏంది నీకేమన్నా? వాళ్ళు ఫస్ట్ ఇచ్చేది 30, అది నీకు గాల నాకు గాల అని చెప్తే దాన్ని బట్టి డిసైడ్ అవుతాం 70 ఎవరికి అనేది. ఇప్పుడు 1,00,000 అని చెప్పినావు. మనం మాట్లాడింది 1,00,000. వాళ్ళు ఫస్ట్ ఇచ్చేది అడ్వాన్స్ 30,000. నువ్వు తీసుకుంటావు 30,000, నేను తీసుకోవాలా. మళ్ళీ తర్వాత 70,000 వచ్చేది నీకే. 30,000 నేను తీసుకుంటా అడ్వాన్స్. తర్వాత వచ్చిన ఒకవేళ అది నీకు అది నీకే. ఇప్పుడు ఓకేనా? 70 నువ్వు డౌట్ చెప్తాడా? నువ్వే చెప్పు. ఒకవేళ నువ్వే మాట్లాడతా, అన్ని నువ్వే మాట్లాడతాను. మళ్ళీ నీకు ఏది కాల 70 30? నువ్వు కన్విన్స్ చేద్దురా. నాకు మొత్తం ₹1,00,000 కావాలి మనకి. అదేరా ₹1,00,000 మనకి, 70,000 నీకు 30,000 నాకి. వాళ్ళు ఫస్ట్ 30,000 అడ్వాన్స్ ఇస్తారు. పని అయిపోయినాక పని అయిపోయిన ఏనా కూడా కానీ ఇస్తాడో లేదో మనకు తెలియదు. వస్తే నీకు ఇస్తా, లేదంటే నాకు 30,000 వచ్చింది కాబట్టి నేను ఆడికి సంతోషపడతాను. దాంట్లో సగం చెయ్యి. దాంట్లో దాంట్లో 30,000 10,000 తీసుకుందాము. సరే మన 70,000 కూడా 30 తీసుకుందాం. ఎట్లా అవలాయానికేమన్నా సగం చేస్తాను తీసుకో. మళ్ళీ 30 తీసుకో. నేను అట్లా చెప్పుకోనాడా? మళ్ళీ ఇట్లయితే ఒప్పుకోలేను. ఇప్పుడు 15,000 నాకు, మళ్ళీ అది 70,000 వచ్చాక నీకు ఇచ్చేస్తా 15,000. నాకెందుకు అప్పుడు? అది రాదు. రాదంటే వస్తుంది. ఏమో లేవని డబుల్ మ్యాటర్ పక్కన పెట్టాలా? సరే అడ్వాన్స్ నువ్వు తీసుకో సరేనా? వచ్చినప్పుడు మీతో దాంట్లో షేర్ చేసుకుందాం. ఇప్పుడు నువ్వు వాడు ఏం చెప్పాలంటే సాక్ష్యము గ్యారంటీ ఇస్తారు. అడ్వాన్స్ ఇస్తారు ఇప్పుడే.
ఏడ డేంజరస్ పీపుల్ వాళ్ళ ఆ పక్కోళ్ళు. ఎవడైతే మనకి మన శుభగా నువ్వు ఏం చెప్పాలి సాక్ష్యంలో అంటే లాయర్ నాడు లాయర్ నాడులే మళ్ళీ మనకి ఈ పక్క తోట ఈ పక్క తోట 2 తోటలు ఉన్నాయి పొలం. ఈ పక్క పొలం లేకి ఈ పక్క పొలం అతను వచ్చి నిష్కారణంగా నీళ్లు పడతా అంటే వచ్చి కొట్టినాడు, కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఈ పొలం మీద చెప్తే ఈ పొలం నీళ్ళు పోతే వాళ్ళకే మంచిది కదా. ఈ పొలం మీద మనం కేసు పెడతాను. ఈ పొలం అని పేరు నాగరాజు. ఈ పొలం అని పేరు మీద కేసు పెట్టేవాని గురించి నీకు అనవసరం, ఎందుకంటే నువ్వు వాడి పోయేందరూ ఎవరని తెలుసుకోకూడదు. ఇప్పుడు నువ్వు ఏమేమి చెప్తావు? ఈ పొలం పేరు నాగరాజా, నాగరాజు తరపున మనం పోతున్నాం. ఆ పక్కడు ఎవడో గురించి నువ్వు ఇప్పుడు కోర్టులో ఏం చెప్తావు విరికిచ్చే కానీ అది ఇప్పుడు చెప్పు. కళ్ళ కట్టట్టు చూసినట్టు వాడు భయంకరమైన వ్యక్తి, వాడిని చాలా తప్పు ఉంది, ఊర్లో వానికి అసలు మంచి పేరే లేదు, వాడు లోఫర్ గాడు, ఇంతకుముందు చాలా వాని మీద చెడ్డ పేరు అన్నట్టు నువ్వు ఇప్పుడు సృష్టి చెప్పు. ఎట్లా చెప్తావు? నాగరాజుని అనవసరంగా దారుణంగా ఫుల్ తాగి వచ్చే రోజు అర్ధరాత్రి 1 గంటకి వాళ్ళ ఇంటికాడికి పోయి నీళ్ళు పడినాయని చెప్పి వాడిని ముక్కు మీద తొన్నాడు. అబ్జెక్షన్ రానర్. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు వాళ్ళ ఇంటికాడ 1 గంట కాడ? 1 గంట కాడ నేను ఏంటంటే ఏం చేస్తున్నావు? బాత్రూమ్ వాళ్ళ ఇంటికాడికి ఎందుకు పోయినావు? ఇట్లా ఆపోజిట్ వాళ్ళు క్వశ్చన్లు అడుగుతాను. వాళ్ళ పక్కనే ఆడ బయలుంటే పోయినా, ఆడ బయలుంటే పోయినాము, బయలు కనబడతామని ఇంకా మనం ఉంటామో ఏడాది బయలు కూడా మళ్ళా 1 గంట ఆ టైంలో పోరు కదా, డౌట్ వస్తుంది. చెప్పు నువ్వు. పోయినా దడ్డు పోయినా పోతాంటే అరుపు వినపడినాయి, నాకే వినపడతారా ఏం అరుపులో అనుకోని చూసే పోయినా వాళ్ళు కొట్లాడే అరుపులు నేను ఏదో విధంగా అనుకుంటాను. అది నాకు అర్థమైనలేదు ఏ అరుపులు అని వింటావు. పోతానే విచిత్రంగా ఇరుమోడు నాకు వినపడతాను, ముక్కు పలకు కొడతాను. ఎవరు? నాగరాజుని. నాగరాజు నువ్వు వానమ్మ ముక్కు నిండా రక్తమే, అసలు మొత్తం బలినంతా అనిపోయింది, డ్రాయర్ అంతా అనిపోయింది. వనమ్మ వెనక పిర్రలంతా చెప్పకూడదు అట్లా. ప్రత్యక్ష నా కళ్ళతో చూసినాను. పాపం ఆయన భార్య కింద మీద పడి కాళ్ళని పడతానే ఆయన కూడా ఎగిసి తన్నాడు, ఆడలు లేకుండా తన్నాడు. ఆడతారు రక్షణ లేకపోతే ఈ రాయలసీమలో మనకి ఏంటి ఉండదు. కఠినంగా సిద్ధాల వాళ్ళే మీరు చెప్పండి అధ్యక్ష, ఎట్లుంటే వాళ్ళకి బయటికి రాకుండా చేయాలి. 2 కొడుకులు మళ్ళా పాప నాగరాజుకి ఈ పొలం కూడా ఇతని నుంచే లాక్కున్నారని లాక్కుండా కూడా రెడీ చేస్తాను పేపర్లు. ఆల్రెడీ ఇప్పుడు ఈ పక్క నాగరాజు పొలమే ఆ పక్క వ్యక్తి లాక్కున్నాడంట. నాగరాజు ఎట్లా లాక్కున్నాడు? నాగరాజు పొలమే లాక్కున్నాడంట కదా అంగో వ్యక్తి. చెప్తున్నావు అతను నిజమేనా? నిజమే. అది కొట్టాలనే నీరు పోయిన దానికి సొంటి పెట్టుకొని అట్లా. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది ఇట్లా కొట్టడము? కనీసం ఒక 15 రోజులు అవుతుంది హింసించబట్టే. బామ్మ రోజు పోతాను కాబట్టి తెలుస్తాను. అతను ఈ వీళ్ళ కుటుంబానికి కొట్టినా లేకపోతే బయట ఊర్లో కూడా అట్లా అల్లరి పనులు చేస్తాడు? అల్లరి పనులు చేస్తాడు, తాగడము, ఊరు సన్న పిల్లలు కొట్టడము, గుడ్లు పీక్కోవడము, స్కూల్ పిల్లలు గుడ్లు పీక్కడము, డబ్బులు కొట్టి కూడా మళ్ళా దౌర్జన్యాలు ఉన్నాయి. వాడిని చూసి ఉత్తరం పాపం. ఎందుకు వాడిని చూసి కాదు, వాడు ఏం చేస్తాడో ఏ టైంలో ఏముంటాడో అని అర్థం పాపం. ఈ చిల్లరనా కూడా ఇట్లా నా కూడా నుండిస్తే బతికినిస్తే ఇట్లా వెంటనే శిక్షించాలా, ఉర్రేసి చంపర్లా, నరికేలా పోతే సార్. సుశాంత్ సార్ రికార్డ్ చేసుకున్నారు కదా ఈ సాక్షి చెప్పిండేదంతా. ఇప్పుడు మీరు ఈడ అర్థం చేసుకోవచ్చు. ఈ మీకు వాళ్ళ పక్క ఉన్న మనిషి ఓబ్లేస్ సార్ మీరు ఏం పెట్టుకున్నారు సార్ ఇట్లా వాళ్ళని మొక్కలు మగనారు కదా, లేదా ఉర్రేసి చంపాలా, లేదు బజార్లో పెట్రోల్ పోసంటే మీరు మీ ఎట్లా వాదించండి, సాక్ష్యం ఉండదు కదా, మేము వచ్చేస్తాం కదా. చూడండి సార్, ఇప్పుడు వాళ్ళ బాబాయ్ మీదే వాడు రెడీ అయినాడు చెప్పేకి. ఇప్పుడు బయట వాళ్ళు సాక్ష్యం చెప్పినా మీరు నమ్ముతారో నమ్మరో కోర్టులో అన్నారు. ఇప్పుడు స్వయానా వాళ్ళ బాబాయ్ అవుతాడు దీనికి. పామిడి ఓబ్లేసు మీద వాళ్ళ సంబంధించిన పిల్లోడే చెప్తున్నాడు. చూడండి, ఇది రికార్డ్ చేసుకోండి, సాక్ష్యం చెప్పే కూడా వస్తాడు. మీ బాబాయ్ పొలం బిక్కున్నాడా? ఎవరు చెప్పినా నువ్వు ఇప్పుడు నువ్వు ఎవరి గురించి చెప్తాడు అది? పామిడిలో ఓబ్లేస్ మీ బాబాయ్ గురించి పక్కనే గలాడి జరుగుతుంది కదా. ఏ సైతాన్ మోడ ముట్టాల మోడ చెప్పాలి సార్. ఫస్ట్ మా పోడేనే మా బాబాయేనే. ఏంది మీ బాబాయ్ని? ఓయమ్మో ముందు వాళ్ళు చంపేస్తాను నేను. నువ్వు మీ బాబా చట్ట నువ్వు చూడు
ఏ సైతాన్ మగడా నువ్వు 1 గంట బాత్రూమ్ అయినా చూసినావు కదా అరుపులు వస్తాంటే. అరుపులే 12 గంటల కాడ ఆడిపోతాడు. అరుపులే 12 గంటల కాడ ఆడిపోతాడు. నువ్వు పోయినా ఒకటి కదప్పా. నేను ఆడుండేది అనంతపురంలో ఉండను. మళ్ళా అనంతపురం నుంచి బస్సులో దిగి రాత్రి 2 గంటల కాడ సొమ్ము పట్టుకొని బాత్రూమ్ పోయినావా నువ్వు? మళ్ళీ ఎట్లా నమ్ముతారు? అది నమ్ముతాం మేము. ఏం నమ్ముతారు? ఏం నమ్ముతాం? మా లాయరు నమ్ముతాడు ఇట్లాంటివి. ఏ కుటుంబం నన్ను ముందు నా మీద కసిన్నారు. నువ్వు బిక్కున్నాడు మీ బాబాయ్. ఎవడు బిక్కున్నాడు? పక్కన వాళ్ళది పోయిపోయి నాకు అంటించినావు నువ్వు సైతాన్ మమ్మడా. ఇప్పుడు సాక్ష్యం నువ్వే కోర్టుకు పోయి చెప్పాల సోమవారం రోజు. ఏం చెప్తావా? మీ బాబాయ్ మీద ఆపోజిట్ గా నువ్వే నిలబడి చెప్పేది. ఇప్పుడు నీకు 30,000 ఇప్పిస్తా. నేనే పెట్టుకుని కాలు 30,000 ఇప్పిస్తా. ఏది ఇప్పిస్తాను కుటుంబడా సైతానుడా? నిజంగా అంత నీచుడా? ఓబ్లేస్తుంది బాబాయ్. ఓయమ్మ ముందునే ఇట్లున్నారే ఎట్లా పెట్టి ఇరికిచ్చేసిన సైతం చెప్పరు కదా ఏదైనా. ఏంది చెప్పేకి? నువ్వే చెప్పుకుంటా పోతున్నావు. ముక్కు మీద కుదిరితే రక్తం వచ్చేటట్లు కొట్టినారు నాగరాజ్ని. ఎట్లా కనబడతావు ముబ్బులో చీకట్లో? కనపడలేదా? ఏం కనబడ బొంగ గడిచిపోయిందంటే ఇవి రక్తంతో. ఊరినే లెక్క కోసం అట్లా వస్తుందని చెప్పినా. లెక్క కోసమే చెప్పు. జీవితం నీలో నిజాయితీ నచ్చింది. మీ బాబాయ్ మీద రిటర్న్ గా నువ్వు ముక్కలు నరికేసి అట్లా చెరువులేగానే వేస్తారే వాళ్ళు. ముక్కలు నరికేసి అట్లా చెరువులేగానే వేస్తారే వాళ్ళు. ఎందుకు ఇట్లా తప్పుగా చేస్తారు? పోయి ఎవడు మా బాబాయ్ మీద చెప్తాను వాళ్ళగా ఊరికాటారు వెళ్తా మా వాళ్ళంతా బూచుతారు నరికేస్తారు మళ్ళా మా వాళ్ళంతా. వానమ్మ జీవితం ఏమైతుంది రాత్రి కూడా. నువ్వు కామెడీ కాదు నువ్వు. నా కామెడీ ఇరికిసి దాంట్లో బాగా నగిచ్చేస్తాను నువ్వు. ఇంకోటి ఆల్రెడీ కేసులు ఉన్నాయని చెప్పు మీ బాబాయ్ మీద. చెప్పినావు నువ్వు పిల్లలతో డబ్బులు చేయొద్దు. నువ్వు మర్యాద నువ్వు చెప్పినది ఒప్పుకో. ఇప్పుడు ఆల్రెడీ రికార్డ్ చేసుకుని లాయర్ పెట్టుకో ఉంటాడు. ఇప్పుడు నువ్వు చెప్పినటువన్నీ లాయర్ తొక్క మళ్ళా. ఓకే ఓకే అది కూడా రికార్డింగ్ ఉంటుందా? ఇప్పుడు చెప్తా రికార్డ్ చేసుకోమని. వినిండాడు సార్. రికార్డ్ చేసుకోండి అట్లా ఒకసారి చెప్పు సార్. దయచేసి నేను కాదు సార్ నేను చెప్పలేదు అబద్ధం క్షమించాడు సార్. నేను కాదు సార్ మా బాబాయ్లు అసలు చూసినది తెలుసు సార్. నాకు అసలు ఏ విషయం తెలుసు సార్. డబ్బులు ₹1,00,000 మీరు ఇస్తారని మొత్తుకున్నా సార్. లేటే ఇంతవరకు అసలు మా వాళ్ళు జోలు కూడా పోను. నేనేం పోలేదు సార్. నన్ను క్షమించాడు సార్. నేను చూడలేదు సార్. ఈ గుట్లమ్మడి చేసినాడు సార్. ప్లీజ్ సార్ దయచేసి నేను అసలు అట్లా చూడలేదు. ఇప్పుడు పోలేదు. నేను ఉండేది వేరే చోటు కాడ. వాళ్ళు ఉండేది పాముడు అంటే అది నాకు సంబంధమే లేదు. సార్ బాబాయ్ పామిడే కదా. కాలు పట్టుకుంటాను. బాబాయ్ పామిడే కదా. నరికేస్తాను మళ్ళా. అదే సార్ వాళ్ళ బాబాయ్ కంటే వీడు ఇంకా పెద్ద రౌడీ షీటర్. నరికేస్తాను మీ ముందరే అంటున్నాడు చూడండి సార్. నేనేమో చూసానా సార్ అట్లా రౌడీ నన్ను ఏమన్నా చూసి నరికేస్తా అంటున్నావు మళ్ళీ ఇప్పుడే. సార్ క్షమించండి సార్. నేను కాదు సార్. దయచేసి వదిలేండి సార్. నేను కాదు సార్. మీ కాలాన్ని పట్టుకుంటాను. 30,000 వెనక్కి కట్టిస్తావా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్? లేకపోతే నీకు రికార్డ్ పెట్టి నీ నుంచి కేసు మీ బాబాయ్ మీద చేపిస్తారు. ఎట్లో మీ ఎక్కడ ఏదో చేద్దాంలే చెప్పు ఇచ్చేస్తాను. సరే ఇరుక్కో అయితే 30,000 ఇస్తాను. చెప్పు 30,000 ఇచ్చేస్తాను సార్. మీ కాలు పట్టుకుంటాను. ఎట్లయినా 30,000 సార్. మీకు 1 వారం రోజులు టైం ఇటు సార్. నాకు ఖచ్చితంగా మీ దయచేసి సార్ ప్లీజ్ సార్. నన్ను ఏం అనవసరంగా ఇరికిస్తున్నారు సార్. సార్ ఇస్తాడులేండి పిల్లోడు పాపం 30,000 మీకు వారంలో లోపలే అరేంజ్ చేయించేటట్లు నేను చేసుకుంటాను. ఇంకో కేసు ఏదో బీహార్ ఉందండి కదా ఆ సాక్ష్యానికి అయితే వస్తాడులేండి మాట్లాడతాను. అది ట్రైన్ కదా ఆ సాక్ష్యానికి అయితే వస్తాడులేండి మాట్లాడతాను. అది ట్రైన్ దొంగతనం. ఈ ట్రైన్లో దొంగతనాలు జరిగినాయి. అది నువ్వు సాక్ష్యం చెప్దు అంటే నేను చేసినా దొంగతనాలు నాకు తెలుసు. నువ్వు చెప్తావు నువ్వు అట్లా సైతాన్ మమ్మడా. సరే సార్ ఓకే. మళ్ళీ ఆడ చెప్పను దొంగతాను ఇట్లా కేసులాడా 30,000 అనవసరంగా అనవసరంగా నువ్వు ఇరుక్కోడు. నువ్వు పోయిండేది నువ్వు మీ బాబాయ్ మీద రిటర్న్ ఎవరు చెప్పన్నాడు? నువ్వు చెప్పరు కదా. గుట్లమ్మడా నువ్వు నాగరాజ్ పేరు చెప్పినా కదా. వాళ్ళెవరు గొడవ నేర్పిస్తాడు. నువ్వు నాగరాజ్ పేరు చెప్పినా లేదా? మీరు చెప్పారు కదా పక్కన ఓబ్లేస్ పేరు. మన బాబాయ్ మీదే జీవితం ఏమో దండి జరుగుతుంటలేదు. ఇట్లాంటి ఇది కాదు ఇంకో కేసు బీహార్ పట్టుకుంటా
యాడ్స్ నీకు కూడా తెలిసేదో పోయి సాగు నువ్వు సౌత్ ఆఫ్రికాలో కేసు కూడా ఉంది మాట్లాడి అనవసరంగా ఇరికిస్తాను 30,000 ఎట్లా కూడా వచ్చాను మరి బంద్ చేయాలి అక్కగా చెప్పుకుంటా పోయి ఏది పోయి చెప్పుకుంటావు నీ ఖచ్చితంగా చూడు ఇరికిస్తాను మళ్ళా నన్నే నిన్ను ఇరికి కూడా చూసుకో బీఆర్ కేసులో నిన్ను ఇరికి కూడా చూసుకో బీఆర్ కేసులో లేకపోతున్నాడు